ఏంట్రా బలంగా చేస్తున్నాం, పానీపూరి వద్దనుకున్నాం మళ్ళా. పానీపూరి కూడా తిందాము అంటే వెరైటీలు. బయట వాన పడుతుంది కదా మనకి ఇప్పుడు. ఓకే. ప్రదీప్ ఉండి వేడిగా ఏదన్నా తింటే బాగుంటుంది అన్నాడని వేయమనింది మిరకాయ బజ్జీలు, నేను వేస్తాంది ఈ బజ్జీలు. మొత్తానికి వీటిని బోండాలు అనేది బుజ్జి బోండాలు అయ్యి ఆనియన్ బొండాలు. దీన్ని బొండాలు అంటామా బజ్జీలు అంటామా, ఒక్కొక్క పేరుతో ఒక్కొక్కటి అంటాము. ఏమంటామో నాకు కూడా తెలియదు కరెక్ట్గా. ఓకే. ఆనియన్ బజ్జీనా అంటే అనుకోవచ్చు. వేడి వేడిగా వేసుకొని కొద్దిగా దీంట్లోకి కానీ కారం, మనం ఎర్ర కారం వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే. ఏమి ఎప్పుడు బజ్జీలే వేయకపోతే బోండాలు వేయచ్చు, కరింపాకు బజ్జీలు వేయచ్చు. ఇప్పుడు అందరూ తమలపాకు బజ్జీలు, బ్రెడ్ బజ్జీలు ఎన్ని రకాలు చేస్తున్నారు. ఎప్పుడో నాటు కాలం మాదిరి అదే ట్రై చేయకపోతే ఇటు కూడా ట్రై చేద్దాముందా. ఇవి అయిపోయినాయి. నేను కరింపాకు బజ్జీలు చెప్తా. బ్రెడ్ బజ్జీ మన దగ్గర బ్రెడ్ ఉంది, బ్రెడ్ బజ్జీలు చేద్దాం. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఎలాగో కోడిగుడ్లు అనేది ఒప్పుకోము. ఇంకొక 4 రోజులు కోడిగుడ్లులే కాబట్టి మిగిలినవి ట్రై చేద్దాంలే. 4 రోజులు ఏముంది, కార్తీక మాసం, కార్తీక సోమవారం ఈ రోజే లాస్ట్ వేసేయచ్చు. ఇంకా కార్తీక మాసం అంతా తినలా కదా మనము, అందుకని ఈ మాసం అంతా లేదు కాబట్టి ఈ 4 రోజులు రెస్ట్ ఇద్దాంలే కోడిగుడ్డుకి. బ్రెడ్ బజ్జీలు తర్వాత కరివేపాకు బజ్జీ ట్రై చేద్దాం. మామూలుగా తమలపాకు వేస్తాను ఇంటికాడ, ఇక్కడ దొరకలా. తమలపాకులు ఇక్కడ దొరికినా కూడా రేట్ ఎక్కువలే కాబట్టి బ్రెడ్ బజ్జీ ట్రై చేసి కరింపాకు బజ్జీ ట్రై చేద్దాం. నేను చిక్కుడుకాయ బజ్జీలు కూడా వేసిన తెలుసా, చాలా బాగుంటుంది టేస్ట్. గులాబీ పూలతో కూడా బజ్జీలు వేస్తారు తెలుసా నీకు? నేను చూసిన, కాకపోతే తింటామో తినమో నాకు తెలియదు అసలు. పువ్వులతో కూడా బజ్జీలు వేస్తారని చేసుకోవచ్చు. ఏమి ఇదే కావాలని ఏమన్నా చెప్పినారా? ఏదైనా చేయొచ్చు. తినే వస్తువు అయి ఉండాలా, దాంట్లో ఉప్పు కారం బాగుండాలా, నూనెలో ఏగిందా లేదా ఉడికిందా లేదా కావాలంతే. దానికి సాల్ట్ అన్ని సరిపోయి వేస్తే ఏదైనా తినేయచ్చు అంతే. అదొక వెరైటీయా? ఇప్పుడే షాపులకి వెళ్తే అన్ని వెరైటీ పెట్టట్లా, అంటే రేట్ చేసుకోవాలంతే. అంటే ఇప్పుడు నువ్వు కరింపాకు బజ్జీలు వేస్తావు? వేస్తా పక్క. ఆలు బజ్జీ కామన్ అయిపోయింది. ఇప్పుడు ఏమేమి డిసైడ్ అయినా? లేదంటే కొత్తిమీరతో బయ్యా? కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో కట్ చేసి వేసినా కదా కాబట్టి అది వద్దులే, వెరైటీగా వేద్దాం. గ్లాస్ బజ్జీ వేయచ్చు. ఎలా వేస్తావు? మిరపకాయ బజ్జీ వేసి గ్లాస్ బజ్జీ చేస్తారు, కట్ బజ్జీలు. అది మామూలుగా డిప్ చేసి వేస్తారు చూడు, అదే కదా. అంతే, అట్లా వెరైటీ ట్రై చేయొచ్చు. ఎప్పుడు ఒకటే కదా తింటే రొటీన్ లైఫ్ బోర్ కొట్టేస్తుంది. ఏదో తొందరగా అయిపోతుందని ఆనియన్స్ కోసేసి, ఆనియన్స్ మామూలుగా బాగుంటుంది. లేకుంటే మనం దీంతోనే కొద్దిగా గట్టి పకోడా వేస్తాం. ఫ్రెండ్స్ ఈరోజు రైనీ సీజన్ స్టార్ట్ అయింది, మాకు వర్షం స్టార్ట్ అయింది. అందుకని చూడండి బజ్జీలు కాలిపోతున్నాయి వేడిగా. మీ ఇంట్లో కూడా వీలైతే చేసుకొని తినండి, ఎందుకంటే మేము పంపిలేం కదా. వాట్సాప్లో యూట్యూబ్లో పంపిస్తున్నాం కదా, కాకపోతే తినలేరు కాబట్టి వాళ్ళు కూడా కొనుక్కొని కొట్టేస్తారు. జోక్ చేస్తున్నారు మీరని. జస్ట్ ఫర్ ఫన్ ఫ్రెండ్స్. చూడండి అట్లా ఎప్పుడు సీరియస్ గానే కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా జోక్. ఇప్పుడంటే డ్యూటీ లైఫ్ లో ఏం చేయలేం కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు అలా వేడిగా. బయట ఫుడ్ మాకు ఎక్కువ అలవాటు లేదు, ఎక్కువ ఇంట్లో చేసుకోవడం అలవాటు అయిపోయింది. మాకు దిష్టి పెట్టేస్తున్నారు, ఎక్కువ చేసుకుంటున్నారండి. మేము రూనే చేసుకునేది కనిపిస్తున్నాయి మీకు అంతే. వీడియోస్లో అన్నీ ఎక్కువగా కనిపిస్తాయి. మా ఇంట్లో పెద్ద దబ్బర్లాగా కనిపిస్తున్నాయి, చిన్న అయ్యాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ సాయంత్రం బజ్జీలు వచ్చేసి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను వీడియో పోస్ట్ చేయలే కదా ఇది. ఇంకా మీకు అంటే మామూలుగా వింటర్ సీజన్లో మామూలుగా వేడిగా కారంగా తినాలనిపించినప్పుడు మీకు ఏ వెరైటీ అయితే ఇష్టమో కామెంట్లో అయితే తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.